అరే నా గుద్ద శ్రీరాణి చూడను. హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన గణపతి నిమజ్జనం అయిన తర్వాత ఇంకా దావా చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా మాకు చిన్న ఫామ్ హౌస్ దొరికింది, మా ఊరు పక్కనే పొలాల్లో ఉంటుంది అనమాట. సో అందరం కలిసి పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సో వినాయక నిమజ్జనం తర్వాత కొన్ని డబ్బులు మిగిలినాయి, అవి కాకుండా మేము ఇంకొన్ని డబ్బులు వేసుకొని మంచి ఒక 18-20 కేజీస్ చికెన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని మా వాళ్ళు అందరూ కలిసి గట్టిగా ప్లాన్ చేసినాం. ఇంకా పని చేయరా ఆ పండ్లు తెంపుతుండే ఈ పండ్లు తెంపుతుండే. సో నిమ్మకాయలు కూడా పని చేయరా అంటే, అన్న ఇట్రా అన్న ఇటు నిమ్మకాయలు ఉన్నాయి, ఆ కాయలు ఉన్నాయి అని చెప్తేనే ఉన్నాడు. మామ నాకు రూపాయి అవుతుంది, మా అల్లుడు వచ్చింది. మా అల్లుడు అయితే మందుకు పైసలు సరిపోలేదు. చూసినారు అయ్యో బాండ్ అయితే ఇక చూడాలి, మీకే తెలియదు. దీన్ని పెట్టినామంటే ఎన్ని కిలోలు చికెన్ అవుతాము గట్టిగా తగ్గలేదు. ఇక మంచిగా 18-20 కిలోలు చికెన్ ఉన్నాం బ్రో. అసలు వేరే లెవెల్ అయింది అసలు పార్టీ. ఇంకా చెప్పడానికి ఇంకా మాటలు లేవు కదా అసలు ఏం చేసేది అంటే అది అట్లా అయిపోయింది దావత్. నిమ్మకాయలు అంటారు చూపించేది మొత్తం బాగుంది అంటే రైట్. ఇప్పుడు అందరు లోపలికి నెంబర్ పెడితే లోపలికి పోవాలి. జల్దీ సారీ గైస్, ఎందుకంటే మాకు ఆల్రెడీ పెగ్గు వంటక మాట్లాడుతున్నారు, మీరు ఏమనుకోవద్దు. మా చిన్న కాక చిన్నమ్మ ఇవన్నీ రికార్డ్ అయినాయి అనుకో యూట్యూబ్ నాకు. లౌడే బాల్ దానికే లౌడే సో హాయ్ గాయ్స్, యాక్చువల్గా ఇంకేం పార్టీకి అయితే మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక మందచ్చుడే లేటు, ఇంకో రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ అక్కడ అమ్మాయి కూడా లేరు బ్రో, ఉంటే ఇంకెంత ఆగలేక